Hello students, welcome to Techno Science Club. Welcome to 7th class second lesson, 7th class English medium second lesson. The lesson name is Nature of Substance. అనేటటువంటి ఈ లెసన్లో క్లాస్ నెంబర్ 1 నేర్చుకుందాం. క్లాస్ నెంబర్ 1లో ఈ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్కి సంబంధించిన కొన్ని ఇంట్రొడక్షన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club, welcome back to 7th class lesson 2 Nature of Substance. దీంట్లో క్లాస్ నెంబర్ 1 ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. క్లాస్ నెంబర్ 1లో మనము 6th క్లాస్లో నేర్చుకున్నటువంటి కొన్ని టాపిక్స్ని, కొన్ని వర్డ్స్ని మనము రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. దాని దగ్గర నుంచి మనం సింపుల్ టు కాంప్లెక్స్ నేర్చుకుందాం. So simple to complex, first of all, second lesson, nature of substance. What is the meaning of substance? Substance ante పదార్థం అంటారు తెలుగులో. The every body, every object, everything around us is called a substance. So నేచర్లో ఉండేటటువంటి సబ్స్టెన్సెస్ అన్నీ ఎలా ఉంటాయి, ఎన్ని ఫామ్స్లో ఉంటాయి, ఆ సబ్స్టెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి, అదేవిధంగా మెయిన్గా యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి ఈ క్లాస్లో మనం మెయిన్గా నేర్చుకుంటాం. ఈ రెండు వీటి గురించి, యాసిడ్స్ అండ్ బేసెస్, యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి ఈ రెండు టాపిక్స్ గురించి మెయిన్గా ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. ముందుగా యాసిడ్స్ బేసెస్ గురించి చెప్పుకోబోయే ముందు ఇంట్రడక్షన్ 6th క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి అంశాల నుంచి మనం వద్దాం. 6th క్లాస్లో రకరకాలైనటువంటి ఫుడ్ కాంపోనెంట్స్ ప్రిపరేషన్ మనం నేర్చుకున్నాం. పులిహోర కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పులిహోర ప్రిపరేషన్ నేర్చుకున్నాం. పులిహోర ప్రిపేర్ చేయాలంటే మనకి ఏం కావాలి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ రైస్ కావాలి. రైస్తో పాటుగా టామ్రిండ్తో పులిహోర చేస్తారు, అదేవిధంగా లెమన్తో కూడా పులిహోర చేస్తారు. సో టామ్రిండ్ కానీ లెమన్ కానీ యూస్ చేస్తేనే అది పులిహోర అవుతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ద పులిహోర ఈస్ టామ్రిండ్ ఆర్ లెమన్. సో ఈ టామ్రిండ్, లెమన్ ఇవి రెండు కూడా టేస్ట్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ టామ్రిండ్ ఆర్ వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ లెమన్ అని కనుక్కున్నట్లయితే, లెమన్ యొక్క టేస్ట్ అయినా సరే లేదా టామ్రిండ్ యొక్క టేస్ట్ అయినా సరే సోర్, పులుపు అంటారు తెలుగులో. సోర్ అంటే పులుపు అంటాం. సోర్గా ఉంటాయి. టామ్రిండ్ సోర్గా ఉంటుంది, అదేవిధంగా లెమన్ కూడా సోర్గా ఉంటుంది. ద టేస్ట్ ఆఫ్ టామ్రిండ్ అండ్ లెమన్ ఈజ్ సోర్. సో సోర్గా ఉండే వాటన్నింటినీ మనం యాసిడ్స్ అంటాం. టేస్ట్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ సోర్. అన్ని రకాల యాసిడ్స్ కూడా టేస్ట్ చేస్తే, యాక్చువల్గా అన్ని రకాల యాసిడ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ యాసిడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయి. వీక్ యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్, 2 టైప్స్ ఉంటాయి. కానీ అన్ని యాసిడ్స్ కూడా టేస్ట్ చేస్తే సోర్గా ఉంటాయి. కాకపోతే అన్ని యాసిడ్స్ కూడా మనం టేస్ట్ చేయం. కొన్ని రకాల వీక్ యాసిడ్స్ మాత్రమే మనం ఫుడ్లో యూస్ చేస్తూ ఉంటాం, అవి మాత్రమే టేస్ట్ చేస్తాం. వాటిని బట్టి యాసిడ్స్ అన్నీ కూడా దాదాపుగా టేస్ట్కి సోర్గా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనము టామ్రిండ్ తీసుకుంటాం. టామ్రిండ్లో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, చూద్దాం తర్వాత. టామ్రిండ్లో టార్టారిక్ యాసిడ్ అనేటటువంటి ఒక యాసిడ్ ఉంటుంది. అదేవిధంగా లెమన్లో మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఒక యాసిడ్ ఉంటుంది. టామ్రిండ్లో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, యాపిల్లో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది, ఆమ్లాలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా యాసిడ్స్, ఇవన్నీ కూడా సోర్గా ఉంటాయి. మీరు గమనించినట్లయితే టామ్రిండ్ సోర్గా ఉంటుంది, లెమన్ సోర్గా ఉంటుంది, కొన్ని యాపిల్స్ కూడా కొంత సోర్గా ఉంటాయి. అంటే స్వీట్నెస్, సోర్నెస్ కలిపి ఉంటాయి యాపిల్స్. సోర్నెస్ కూడా ఉంటుంది కొంచెం. అదేవిధంగా ఆమ్లా సోర్నెస్ కలిగి ఉంటుంది. సో సోర్నెస్ కలిగి ఉన్నవన్నీ కూడా యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్ అనే దాన్ని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో యాసిడ్ అనేటటువంటి ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇంట్రడక్షన్ అని చెప్పాను కదా, ఈ క్లాస్ మొత్తం కూడా ఇంట్రడక్షన్. ప్రతి వర్డ్ని కూడా, ప్రతి పదాన్ని కూడా మనము స్టార్టింగ్ ఇంట్రడక్షన్
విత్ డీటెయిల్డ్ చూద్దాం. నేను చెప్పేది సార్ మీరు చెప్పేది కొంచెమే కదండి, అయినా సరే మనం నేర్చుకునేది కన్ఫామ్గా డీటెయిల్డ్గా నేర్చుకున్నట్లయితే మనం మర్చిపోకుండా ఉంటాం. అదొకటి నా కాన్సెప్ట్. సో యాసిడ్ అనేటటువంటి ఈ వర్డ్ ఒక లాటిన్ వర్డ్ అయినటువంటి యాసర్ అనేటటువంటి వర్డ్ నుంచి వచ్చింది. లాటిన్ వర్డ్ అయినటువంటి యాసర్ అనేటటువంటి వర్డ్ నుంచి యాసిడ్ అనేటటువంటి వర్డ్ వచ్చింది. యాసిడ్ అనే ఇంగ్లీష్ వర్డ్ యాసర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ యాసర్ అనే లాటిన్ వర్డ్కి మీనింగ్ సోర్, పులుపు. కాబట్టి యాసిడ్స్ అన్నీ కూడా సోర్గా ఉండేటటువంటి సబ్స్టెన్సెస్ యాసిడ్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. రైట్. ఇక్కడ ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. మీరు యాక్టివిటీ గమనించినట్లయితే ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఆ టేబులర్ ఫామ్లో టమాటో జ్యూస్ ఇచ్చారు, షుగర్ ఇచ్చారు, అదేవిధంగా రా మ్యాంగో ఇచ్చారు, కర్డ్ ఇచ్చారు, అదేవిధంగా టేబుల్ సాల్ట్ ఇచ్చారు, అదేవిధంగా ఆమ్లా ఇచ్చారు. ఆమ్లా ఎలా ఉంటుంది? సోర్గా ఉంటుంది. కాబట్టి అది ఒక యాసిడ్గా చెప్తారు. అదేవిధంగా ఆరెంజ్ జ్యూస్ కూడా సోర్గా ఉంటుంది, అది కూడా ఒక ఆరెంజ్, అది కూడా ఒక యాసిడ్గా చెప్తాం. కామన్ సాల్ట్ అనేది సోర్గా ఉండదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అన్ యాసిడ్. కర్డ్, కొన్ని కర్డ్స్ సోర్గా ఉంటాయి, ఒక్కరోజు దాటితే పెరుగు పుల్లనైపోతుంది, సోర్గా ఉంటుంది, పుల్లబడిపోతుంది, అది కూడా యాసిడ్ కింద. దాంట్లో కూడా యాసిడ్స్ ఉంటాయి. రా మ్యాంగోలో కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా యాసిడ్స్ ఉంటాయి, సోర్గా ఉంటుంది. షుగర్ సోర్గా ఉండదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అన్ యాసిడ్. అదేవిధంగా టమాటా జ్యూస్ కూడా కొన్నిసార్లు టమాటా జ్యూస్ కొంచెం తీయగా ఉన్నప్పటికీ కూడా నాట్ సోర్ అని చెప్పొచ్చు, ఒక రకంగా సోర్ అని కూడా చెప్పొచ్చు. సోర్ ఆర్ నాట్ సోర్ రెండు రకాలుగా చెప్పొచ్చు. కాబట్టి యాసిడ్ అవ్వచ్చు లేదా నాట్ యాసిడ్ అవ్వచ్చు, కానీ యాసిడ్ కిందే తీసుకుంటాం. టమాటా అనేది కూడా కొంచెం పులుపుదనాన్ని కలిగి ఉంటుంది, కొన్ని యాసిడ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. సో ఈ విధంగా మనము మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక టేబులర్ ఫామ్ని ఏ సబ్స్టెన్సెస్ యాసిడ్స్ని సోర్గా ఉంటాయి, ఏ సబ్స్టెన్సెస్ సోర్గా ఉంటాయో అవి యాసిడ్స్ని కలిగి ఉంటాయి. సో ఎవ్రీ సబ్స్టెన్స్ విచ్ ఆర్ ఇన్ సోర్ ఇన్ టేస్ట్, దట్ సబ్స్టెన్స్ కంటైన్ యాసిడ్స్. రైట్. నెక్స్ట్ గమనించినట్లయితే ఆల్రెడీ ఇందాక చెప్పాను, మనం జనరల్గా యూజ్ చేసేటటువంటి టామరిన్లో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. టామరిన్లో ఉండేది టార్టారిక్ యాసిడ్, బాగా గుర్తుపెట్టుకోండి. టామరిన్ టార్టారిక్ యాసిడ్. లెమన్ సిట్రిక్ యాసిడ్. యాపిల్ మాలిక్ యాసిడ్. ఆమ్లా ఆక్సాలిక్ యాసిడ్. ఇలా మనకి ఈ వర్డ్స్కి సంబంధించినవి కూడా బిట్స్లో వస్తూ ఉంటాయి, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా వస్తూ ఉంటాయి. సో అవి బాగా గుర్తుంచుకోండి, ఏ ఫ్రూట్లో ఏ యాసిడ్ ఉంటుంది అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా పుల్లగా ఉంటాయి, ఇందాక చెప్పాను మీకు, సోర్గా ఉంటాయి. ఇలా సోర్గా ఉండేటటువంటి ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఒక పేరుతో పిలుస్తారు, అదేంటంటే సిట్రిక్ ఫ్రూట్స్ అంటారు. ఈ సిట్రిక్ ఫ్రూట్స్ గురించి మీరు ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నారు. సిట్రిక్ ఫ్రూట్స్ అన్నింటిలో కూడా విటమిన్ సి ఉంటుంది అని నేర్చుకున్నారు మీరు. విటమిన్ సి, దానికి ఇంకొక నేము ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి యొక్క ఇంకొక నేమ్ ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. ఇట్ ఈజ్ ఏ యాసిడ్. విటమిన్ సి ఈజ్ ఏ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్. సో ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది, విటమిన్ సి అనేది అన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్ అంటే పుల్లగా ఉండేటటువంటి ఫ్రూట్స్ అన్నింటిలో ఉంటుంది అనేది. అదేవిధంగా మనం జనరల్గా మన డైలీ లైఫ్లో యాసిడ్స్ని చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ బాత్రూమ్స్లో యాసిడ్ ఉపయోగిస్తాం. హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. బాత్రూమ్స్ కడగడానికి ఉపయోగించేటటువంటి యాసిడ్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ఉపయోగిస్తాం. అదేవిధంగా బ్యాటరీస్, జనరల్గా యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, మనం ఇన్వర్టర్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా కార్ బ్యాటరీస్ ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా కార్స్లో కానీ ఇన్వర్టర్స్లో కానీ ఉపయోగించేటటువంటి బ్యాటరీస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్, H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, NH3 అంటే నైట్రిక్ యాసిడ్. ఈ 3 రకాల యాసిడ్స్ని కూడా బ్యాటరీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సోడా, మనం రెగ్యులర్గా తాగేటటువంటి సోడా కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటన్నింటిలో కూడా కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఎలా ప్రిపేర్ అవుతుంది? సోడా వాటర్ తీసుకుంటాము, ఆ వాటర్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ని మిక్స్ చేయడం ద్వారా, వాటర్కి కార్బన్ డైఆక్సైడ్ని మిక్స్ చేయడం ద్వారా కార్బోనిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం తాగేటటువంటి సోడాలో కానీ కూల్ డ్రింక్లో కానీ ఏ యాసిడ్ ఉంటుంది? కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. అదేవిధంగా మనకి HCl కానీ H2SO4 కానీ NH3 కానీ ఇవన్నీ కూడా ల్యాబొరేటరీలో ఉపయోగించేటటువంటి యాసిడ్స్. వీటిని మినరల్ ఆర్ సింథటిక్ యాసిడ్స్ అంటారు. వీటికి పేర్లేంటి?
హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం, HNO3 నైట్రిక్ యాసిడ్ అంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3 వీటన్నింటిని ఈ మూడింటిని కలిపి ఇలా ఉండేటటువంటి వాటిని మినరల్ యాసిడ్స్ లేదా సింథటిక్ యాసిడ్స్ అనే పేరుతో పిలుస్తారు. మినరల్ యాసిడ్స్ లేదా సింథటిక్ యాసిడ్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది యాసిడ్స్ గురించి. మనం బేసెస్ గురించి కూడా కొన్ని ఇంట్రడక్షన్ బేసెస్ గురించి ఈ క్లాస్లో మనము అసలు నేచర్ ఆఫ్ సబ్స్టెన్సెస్, వీటిలో యాసిడ్స్ బేసెస్ గురించి, ఈ నేచర్లో ఉండేటటువంటి యాసిడ్స్ బేసెస్ సబ్స్టెన్సెస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క నేచర్ ఏంటి, యాసిడ్స్ యొక్క నేచర్ ఏంటి, యాసిడ్స్ ఎలా ఉంటాయి, టేస్ట్కి ఎలా ఉంటాయి, అదేవిధంగా ఏ ఫుడ్ కాంపోనెంట్స్లో ఏ యాసిడ్స్ ఉంటాయి, అదేవిధంగా మనం జనరల్ లైఫ్లో యూజ్ చేసేటటువంటి యాసిడ్స్ గురించి నేర్చుకుందాం. అదేవిధంగా బేసెస్ గురించి కూడా కొంత ఇంట్రడక్షన్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. బేసెస్ గురించి గమనించినట్లయితే బేసెస్ జనరల్గా మనం మన నిత్య జీవితంలో యూజ్ చేసేటటువంటి రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్లో ఈ బేసెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. కోవిడ్-19 సిచ్యువేషన్లో ప్రతిరోజు కూడా మనము హ్యాండ్స్ని వాష్ చేసుకుంటూ ఉంటాం, శానిటైజ్ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా హ్యాండ్ వాష్ కానీ లేదా టీత్ని వాష్ చేసుకుంటూ ఉంటాం. హ్యాండ్ వాష్ చేయడానికి బాత్ కోసం యూజ్ చేస్తాం, స్నానం చేయడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, టీత్ వాష్ చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జనరల్గా మనకు అలవాటైపోయాయి కోవిడ్-19 సందర్భంగా. ఈ చేసేటటువంటి ఈ పనులన్నింటిలో కూడా మనం బేసెస్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎలా యూజ్ చేస్తాం ఒకసారి గమనించినట్లయితే, వీటికి మనం శానిటైజ్ చేయడానికి కానీ హ్యాండ్ వాష్ చేయడానికి కానీ ఇలాంటి పర్పస్కి మనం యూజ్ చేసేటటువంటి సబ్స్టెన్సెస్ ఏంటి? సోప్ని యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా టీత్ని క్లీన్ చేసుకోవడం కోసం యూజ్ చేసేది పేస్ట్. సోప్, పేస్ట్ ఇవి రెండు కూడా బేసెస్. ఎలా ఉంటాయి? సోప్ పట్టుకుంటే ఎలా ఉంటుంది, టచ్ చేస్తే సోప్ ఎలా ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది. అదేవిధంగా పేస్ట్ కూడా టచ్ చేస్తే ఎలా ఉంటుంది, స్లిప్పరీగా జారిపోతూ ఉంటుంది. ఇలా స్లిప్పరీ కెమికల్స్ కలిగినప్పుడు ద బేసెస్ ఆర్ స్లిప్పరీ ఇన్ నేచర్లో బేసెస్ అనేవి స్లిప్పరీగా ఉంటాయి, జారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా బేసెస్ అంటే డెఫినిషన్ ఏంటంటే ద సబ్స్టెన్సెస్ కంటైనింగ్ స్లిప్పరీ కెమికల్స్ ఆర్ కాల్డ్ బేసెస్. ద సబ్స్టెన్సెస్ కంటైనింగ్ స్లిప్పరీ కెమికల్స్ ఆర్ కాల్డ్ బేసెస్ అని చెప్పొచ్చు డెఫినేషన్. సో ఇక్కడ బేసెస్ మనం బాత్ సోప్ని యూజ్ చేయొచ్చు. డిటర్జెంట్, బట్టలు ఉతకడానికి ఉపయోగించే డిటర్జెంట్ సోపు, ఇవన్నీ కూడా బేసెస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మనం ఉపయోగించే బాత్ సోప్లో పొటాషియం హైడ్రాక్సైడ్ అనబడేటటువంటి ఒక బేస్ ఉంటుంది. మనం ఉపయోగించేటటువంటి డిటర్జెంట్, క్లోత్స్ వాష్ చేయడానికి ఉపయోగించే డిటర్జెంట్ సోప్లో సోడియం హైడ్రాక్సైడ్ అనబడేటటువంటి ఒక బేస్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం జనరల్గా ఇందాక టీత్ని క్లీన్ చేసుకోవడం కోసం పేస్ట్ ఉపయోగిస్తామని చెప్పామే. ఈ పేస్ట్లో ఏమేం బేసెస్ ఉంటాయంటే మిక్స్చర్ ఆఫ్ బేసెస్. పేస్ట్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ బేసెస్. దాంతోపాటు మింట్, ఇలాంటి టేస్ట్ కోసం కొంచెం మింట్ యాడ్ చేస్తారు, షుగర్ కొంచెం యాడ్ చేస్తారు. దానితో పాటుగా కొన్ని బేసెస్ ఉంటాయి. కాల్షియం కార్బోనేట్ ఒకటి, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఒకటి, అదేవిధంగా సోడియం బైకార్బోనేట్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బోనేట్, ఈ మూడు బేసెస్ కలిసి పేస్ట్లో ఉంటాయి. పేస్ట్ ఏం చేస్తుంది, మనకి మన పంటిపై రకరకాల క్రిములు ఏర్పడినప్పుడు ఆ క్రిముల ద్వారా ఏర్పడినటువంటి ఎసిడిక్ నేచర్ని మనకు తగ్గించడం కోసం బేస్ని యూజ్ చేస్తాం. ఒక యాసిడ్ని ఒక బేస్తో కనుక కలిపినట్లయితే అక్కడ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. దాని గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం మనం. బేసెస్ గురించి ఇంట్రడక్షన్, యాసిడ్స్ గురించి బేసెస్ గురించి ఇంట్రడక్షన్ ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. బేసెస్కి ఇంకొక పేరు వచ్చేటప్పటికే ఆల్కలీస్ అనే పేరుతో పిలుస్తారు. బేసెస్కి ఇంకొక నేమ్ వచ్చేటప్పటికే జనరల్ నేమ్ బేస్. అదేవిధంగా బేస్ని కెమికల్గా ఏమని పిలుస్తారంటే ఆల్కలీ అని పిలుస్తారు. బేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆల్కలీ అని పిలుస్తారు. సో ఎగ్జాంపుల్ గమనించినట్లయితే బేసెస్కి లేదా ఆల్కలీస్కి ఎగ్జాంపుల్ గమనించినట్లయితే సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. ఈ విధంగా చాలా బేసెస్ మన రెగ్యులర్ జీవితంలో ఉపయోగిస్తున్నాం. చాలా యాసిడ్స్ మన రెగ్యులర్ జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. విటమిన్ C, అస్కార్బిక్ యాసిడ్ అని చూసాం. అదేవిధంగా పేస్ట్ కానీ, సోప్ కానీ, డిటర్జెంట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి యాసిడ్స్ని బేసెస్ని మనం జనరల్ లైఫ్లో యూజ్ చేస్తూ ఉన్నాము. ఇదండి ఈరోజు క్లాస్లో నేచర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేటటువంటి 7th క్లాస్ 2nd లెసన్లో ఫస్ట్ టాపిక్ కింద, ఇంట్రడక్షన్ టాపిక్ కింద
యాసిడ్స్ బేసెస్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ జనరల్ యూసేజ్ గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నాం. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే, ఉపయోగపడింది అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దయచేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, ఆ బటన్ని ప్రెస్ చేసి దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా, ఈ పనులు చేయడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా, ఏ లైవ్ క్లాస్ పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి వీడియోలో ఈ ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు మీ వీడియోలో మీ ఫోన్లో మీకు అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.